హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ శ్రావణ శుక్రవారం అయిపోయింది కదా, అందరూ మంచిగా పూజ చేసుకున్నారా? చూడాలి, ఏదో ఒక వీక్ నేను కూడా పూజ చేసుకోవాలి అనుకుంటున్నా మంచిగా ప్రాపర్గా. బట్ శుక్రవారం ఇట్లా మామూలుగా దండం అయితే అట్లా పెట్టుకుంటాం కదా, ఏ శుక్రవారం వీలైతే ఆ శుక్రవారం చేసుకోవాలి పూజ. బట్ మా అమ్మ వాళ్ళు కూడా ఫస్ట్ శుక్రవారం చేసుకోవడం లేదు, ఇంకా వాళ్ళందరూ ఎక్స్ట్రీమ్లీ బిజీగా ఉన్నారు. మనకు ఇండియాలో ఇండిపెండెన్స్ డే కూడా ఉంది కదా రేపు. సో దుర్గా ఫుడ్స్ లో చాలా బల్క్ ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళకు. మా కిచెన్ కోకాపేటలో లొకేట్ అయి ఉంటుంది. సో చుట్టుపక్కల చాలా బిగ్ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ ఇవన్నీ ఉంటాయి. సో దానిది వచ్చింది ఆర్డర్. సో ఈ రోజు నాకు తెలిసి మా కిచెన్ స్టాఫ్ నైట్ 2 o'clockకి లేచి ఆ బల్క్ ఆర్డర్ ప్రెప్ చేస్తూ ఉంటారు. మా మమ్మీ కూడా లేచి ఉంటుంది, చాలా తొందరగానే వెళ్ళిపోయి ఉంటుంది కిచెన్కి. నిన్న నైట్ కూడా చాలా లేట్గా వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతకుముందు చెప్పినట్టే. బట్ మీరు కూడా కొంచెం కొన్నిసార్లు ఆర్డర్స్ వస్తున్నాయి, ఎట్లా అయిపోతుందంటే ప్లీజ్ ఆంటీ మాకు ఈవినింగ్కి కావాలి, ఇచ్చేయండి ఆంటీ అలా చెప్తున్నారంట. మాక్సిమం తను ట్రై చేస్తుంది కొన్ని. సో మీకు ఇంతకు ముందు చెప్పినట్టే మీరు ఆర్డర్ ప్లేస్ చేశాక అట్లీస్ట్ 24 to 48 hours మాకు టైం ఇస్తే కొంచెం మాకు హెల్ప్ అవుతుంది ప్రెప్ చేసి ఇవ్వడానికి. మా దగ్గర ఏది స్టాక్ పెట్టుకోము, మేము చాలా ఫ్రెష్గానే ప్రెప్ చేస్తాము. బికాస్ మాకు ఈ ఆన్లైన్ ఒకటే కాదు, ఆఫ్లైన్ ఉంటుంది, స్టాల్స్ ఉంటుంది, అసలు మాకు ఫుడ్ ఉండదు, ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉంటుంది. అండ్ నాకు కూడా కొరియర్ వచ్చింది ఇక్కడికి, అన్ని తిన్నాము, చాలా బాగుంది, బాగా నచ్చాయి. అన్ని టేస్ట్ చేశాను, అన్ని బాగుంది. నా ఫేవరెట్ అయితే బెల్లంతో చేసిన లడ్డు నాకు చాలా నచ్చింది. అండ్ వీళ్ళకు నేతి మైసూర్ పాక్, కోవా బిల్లలు, హనీ కలాకండ్ ఇవన్నీ నచ్చాయి. నాకు లడ్డు ఇష్టము అండ్ బాదుషా కూడా నచ్చింది. సో నేను అవి ఎంజాయ్ చేస్తున్నా. అది అయిపోతే మీరు చాలాసార్లు నన్ను అడిగిన క్వశ్చన్, నైట్ వేర్ మీరు ఎక్కడ తీసుకుంటారు అని చెప్పా కదా. నేను కాస్కోలో తీసుకుంటాను, టార్గెట్లో కొనుక్కుంటా, మేసెస్లో కొంటా, నార్త్ స్ట్రామ్లో కొంటా. చాలా ఉంటాయి నా దగ్గర నైట్ డ్రెస్లు. మా చెల్లి ఎప్పుడు చూసినా ఎందుకే అట్లా నైట్ డ్రెస్లు కొనుక్కుంటా ఉంటామని. బట్ నాకు ఇప్పుడు అనిపించేది ఏంటంటే కనిపించినవన్నీ ఎక్కువ కొనకుండా కొన్ని మంచి పీసెస్ కొనుక్కుంటే సరిపోతుంది కదా అనిపించింది నాకు. సో పాతవన్నీ తీసేసి దాంట్లో ఒక ఫ్యూ పెట్టుకున్నాను, ఒక 5 ఆర్డర్ చేసుకున్నాను. దాంట్లో ఇది ఫస్ట్ నైట్ గౌన్, నాకు నచ్చింది. స్లీప్ గౌన్, వెరీ కంఫర్టబుల్. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ మేసెస్. నాకు దొరికితే నేను ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తాను, లేకపోతే లింక్ ట్రీలో ఆల్రెడీ అన్ని అప్డేట్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయినా చెక్ చేయొచ్చు. చాలా కంఫర్ట్గా ఉంది. నేను తీసుకున్న సైజ్ వచ్చేసి మీడియం. నేను చూసిన రివ్యూస్ అయితే వాష్ చేసినా కూడా ఏమి ఇట్లా స్ట్రింక్ అవ్వడం అట్లా ఏమీ లేదు అని చెప్పి చూసాను. సో హోప్ఫుల్లీ మంచిగా ఉంటుంది అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ వచ్చేసి నాకు ఇట్లా షార్ట్ సిస్టము, ఇది చాలా కంఫీ ఉంటుంది, అదొకటి తీసుకున్నా. సో ఇది ఇలా ఉంటుంది. అండ్ ఈ బ్రాండ్ వచ్చేసి నేను కొత్తది ఎప్పుడు చూడలేదు, ఫ్లోరా బై నిక్రూజ్ అంట. బాగుంది, క్యూట్ అనిపించింది, అందుకే తీసుకున్నా. సో కమింగ్ టు ద నైట్ వేర్, నేను వేసుకునే సైజ్ కన్నా ఒకటి అయితే పెద్ద సైజే తీసుకుంటా. సో నావన్నీ చూస్తే ఈ నైట్ వేర్ అన్ని కూడా లార్జ్ ఆర్డర్ పెట్టుకుంటా. సమ్హౌ ఐ ఫీల్ ఇట్లా బాగా ఎయిరీ అండ్ బ్రీతీగా ఉంటే నైట్ వేర్ ప్రశాంతంగా ఉంటుంది కదా. నాకు అసలు సారీ టు సే, ఎవరిదైనా ఇట్లా టైట్ గా నైట్ వేర్ చూస్తే నాకు అసలు ఊపిరాడట్టు అనిపిస్తుంది. అమ్మో ఇంట్లో ఎట్లా అని చెప్పి భరత్ ఒక్కొక్కసారి అంటున్నాడు, ఇంత పెద్దగా తీసుకుంటావు ఏంటి నువ్వు అని చెప్పి. సమ్హౌ నాకు అట్లాగే నచ్చుతుంది. అండ్ ఇది నాకు బాగా నచ్చింది, ఇది కూడా చాలా బాగుంది, ఇట్లా ఫ్లోరల్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి రాల్ ఫ్లోరల్. 2 తీసుకున్నాను నేను ఈ పీసెస్, ఇది ఒకటి అండ్ ఆల్సో ఇది ఒకటి. ఇవి 2 కూడా చాలా బాగున్నాయి. నాకు ఐషాని ఏం చెప్పింది అంటే, నువ్వు అన్నీ వేసుకోకని ఇది ఒక్కటి వేసుకోకమ్మా, నీ బర్త్డే రోజు వేసుకో అని చెప్పింది. నా బర్త్డేకి ఇంకా టైం ఉంది, నెక్స్ట్ కమింగ్ సాటర్డే నా బర్త్డే. సో ఆ రోజు వేసుకో, నువ్వు ఆ రోజు వరకు పెట్టుకో ఇది అని చెప్పింది. అందుకే ఇంత అసలు వేసుకోలేదు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది ఈ స్లీవ్ గౌన్. ఇది అయితే లెంత్ కూడా దీనికన్నా కొద్దిగా పైకి ఉంది, ఆల్మోస్ట్ బయటికి వేసుకెళ్లే గౌన్ లాగే ఉంది. ఇది కూడా చాలా మంచిగా ఉంది కదా. బయటకి వేసుకొస్తా, బయటికి ఎందుకు వేసుకొస్తా, పోనీ నైట్ వేసుకొని బయటికి వెళ్తారా చెప్పు. సో యా, ఈ బ్రాండ్ వచ్చేసి లాంగ్స్ అండ్ ఇవన్నీ కూడా నేను మేసెస్ నుంచే పర్చేస్ చేసా. ఇవన్నీ ఫోల్డ్ చేసేసి లోపల పెట్టి
అక్కడ ఐశ్వర్యం చూస్తే మీకు అర్థమవుతుంది. మాకు టైం అయింది 7:43, బట్ ఆమెకు చాలా నిద్ర వస్తుంది, అలిసిపోతుంది. స్కూల్ స్టార్ట్ అయింది కదా, ఫుల్ అలిసిపోతుంది మనిషి. ఇంకా వెళ్ళి నిద్రపుచ్చేసేయాలి. రామ్మా, ఇవి కట్ చేస్తావా పోనీ? నాన్న అవి ఏం కాదమ్మా, వేసుకొని రా. నాన్న క్లీన్ చేస్తాడులే, వెయిట్ చేయి. ఒక్క చిక్కుడుకాయ చెట్టు, ఒక 2 చెట్లే నేను వేసింది. చాలా పెద్దగా వచ్చేసింది. నాకు మెయింటైన్ చేయడానికి కూడా రావడం లేదు అసలు. ఇప్పుడు నెక్స్ట్ అయితే మాత్రం నేను చిక్కుడుకాయ చెట్టు వేయాలి. అరే మొత్తం మెస్సీ అయిపోయిందిరా. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. టొమాటో పువ్వులు తిననీకు ఉంటదిరా. ఇంకా చాలా వేరే వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి నాన్న. అసలు అది అన్ని తీసేస్తున్నట్టు అయిపోతుంది. సరేలేమ్మా, ఉంచుకుంటా. టొమాటోస్ కూడా అసలు చాలా వచ్చాయి ఇక్కడ. ఇవన్నీ కూడా టొమాటోసే. ఈ చెట్టు మొత్తం కవర్ చేసింది. వంకాయ కూడా వచ్చింది ఇక్కడైతే. ఒకటి వంకాయ కూడా ఉంది. ఎక్కడ ఉంది అది? ఇక్కడ చెట్లలో నీకు కనపడడం లేదు. మంచిగా సరిపోతుంది. గోంగూర పప్పు, చిక్కుడుకాయ. అండ్ ఇక్కడైతే నేను ఐషాని కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. ఒక 2 eggs వేసేసి దానికి ఇట్లా స్క్రాంబుల్ లాగా చేసేసేస్తాను. మంచిగా ఫిల్లింగ్ ఉంటుంది. సాటర్డే అయినా కూడా ఐషానికి క్లాసెస్ ఉంటాయి. సో త్వరగానే పని చేసేసుకొని, భరత్కి నాకు ఇద్దరేమో అంత పెద్ద బ్రేక్ఫాస్ట్ పర్సన్స్ కాదు. మా ఇద్దరికి హెవీగానే ఉంది అనిపించి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఏం చేయలేదు. పప్పు కూర చేసేసి పెట్టేసేసి ఐషాని క్లాస్ అయిపోతే జిమ్నాస్టిక్స్ తీసుకెళ్ళాలి. అండ్ గ్రాసరీస్ అన్ని స్టాక్అప్ చేసుకోవాలి. నన్ను మీరు చాలా మంది అడుగుతారు కదా, ట్రేడర్ చూసినా మీరు ఏమేమి తీసుకుంటారని చెప్పి. నేను అక్కడ నేను అంత షూట్ చేయలేను, నేను చేయగలిగినంత చేస్తా. బట్ ఇంటికి వచ్చాక మీకు చూపిస్తాను. మోస్ట్లీ ఆర్గానిక్ ప్రొడ్యూస్, మన ఇండియన్ మనం తింటాం కదా, టొమాటోస్, ఆనియన్స్, క్యారెట్స్, బీట్స్, క్యాబేజ్, కాలీఫ్లవర్, అవన్నీ అక్కడే తెచ్చుకుంటాను. స్పినాచ్, మష్రూమ్ అవి కూడా ఉంటాయి కదా. అండ్ అవి కాకుండా బాగా నాకు ఇంటర్నెట్లో కనిపించేది వైరల్ ట్రేడర్ జోస్ పిజ్జా కనిపిస్తుంది. సో తెచ్చి నేను కూడా ట్రై చేయాలి అనుకున్నా. అదే చెప్పా ఐషానికి, భరత్కి కూడా పిజ్జా చేసుకుందామా అని చెప్పి. వాళ్ళు సరే అని చెప్పారు. అవన్నీ తీసుకొని వస్తాను.
ఇట్స్ టూ హాట్. అయిపోయింది ట్రేడర్ జోస్లో. నేను ఆ పిజ్జాకి కావాల్సినవన్నీ తీసుకున్నా. ఇంకా ఈ వీక్లీ గ్రాసరీస్ మొత్తం కూడా తీసుకున్నాము. అండ్ ఇంకెప్పుడు ఐషాని దగ్గరికి వెళ్ళి పిక్ చేసుకోవాలి. మాకు హీట్ వేవ్ అసలు ఎంత దారుణంగా ఉందో బయట అయితే దేవుడా. మా అమ్మ చెప్తుంది ఇండియాలో కూడా ఎండ ఉంటుంది కానీ మీ యూఎస్ ఎండ అయితే దయ్యం ఎండ అసలు చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పి. అమ్మో చాలా చాలా వేడిగా ఉంది. దిస్ ఇస్ మై వీక్లీ స్టాక్. సో తెచ్చేసుకున్నాను. ఫస్ట్ అయితే పిజ్జా క్రస్ట్, ఐషానికి లంచ్లో పెట్టి పంపిస్తాను యోగర్ట్స్ అండ్ చికెన్ నగెట్స్, చీజ్. ఇది స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు. మీరు 2 క్యూబ్స్ ఇస్తే వాళ్ళకి 10 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. గ్రేప్స్, చీజ్ ట్రై చేయండి, చాలా మంచిగా ఉంటుంది. మిల్క్, మొజరెల్లా చీజ్, cilantro, ఆలివ్ ఆయిల్ అండ్ ఇది వచ్చేసి కార్న్ చిప్స్ డిప్పర్స్ లాగా. మా అమ్మ స్నాక్స్ ఎక్కువ పంపకూడదు మాకు, సో అందుకే బయట స్నాక్స్ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. జస్ట్ లీవ్ ఇన్ హెయిర్ సీరం. నా హెయిర్ ఎక్స్ట్రీమ్ ఫ్రిజీ అయిపోతుంది, అందుకోసమే తీసుకొచ్చుకున్నాను. అండ్ శాండ్విచ్ బ్రెడ్, mushrooms, beans, peppers, tomatoes, avocados, oranges, onion, potatoes just 2-3 అట్లా తెచ్చుకుంటా, కావాల్సినవి పట్టుకొని వస్తాను. ఇవన్నీ పిజ్జా కోసము. రెడ్ పెప్పర్, ఆల్మండ్ పెస్తో, ఆరిగానో, అరుగుల. ఇది సాలెడ్ లో కూడా తినొచ్చు, నేను పిజ్జా కోసం తీసుకొని వచ్చాను. స్పినాచ్, క్యాబేజ్. ఐషానికి స్నాక్ కి పంపిస్తాను. క్యూకంబర్స్, వెజ్ పులావ్ అలా చేద్దాము అని చెప్పి పీస్ కూడా తీసుకొచ్చుకున్నాం. బీట్రూట్, క్యారెట్, కాలీఫ్లవర్, సాసెస్ పిజ్జా కోసం. నేను ట్రేడర్ జోస్కి బై వీక్లీ వెళ్తా. మోస్ట్లీ ఇదే స్టఫ్ రిపీట్ చేస్తూ ఉంటా. ఇంకేమైనా నాకు కొత్త స్నాక్స్ అలా ఇలా కనిపిస్తే అవి తెచ్చుకుంటా. అప్పుడప్పుడు చిన్న చిన్న ప్లాంట్స్, బొకేస్ అవి కూడా పట్టుకొస్తూ ఉంటాను. అండ్ ఆల్సో వాళ్ళ యూకలిప్టస్ ఉంటుంది, మీరు షవర్కి వేసుకోవచ్చు, చాలా ఫ్రెష్గా స్మెల్ అవుతుంది. ఈసారి తీసుకురాలేదు, నెక్స్ట్ వెళ్ళినప్పుడు తీసుకొని వస్తాను. నెక్స్ట్ టైం సండే వస్తుంది నా బర్త్డే. మళ్ళీ నెక్స్ట్ టైం మండే వస్తే ఎవ్రీ ఇయర్ లీవ్ పెట్టుకో. పెట్టుకుంటానా నేను బర్త్డేకి? ఎవ్రీ ఇయర్ లీవ్ పెడతాను. ఎందుకంటే ఈసారి నా బర్త్డే సండే వస్తుంది. పాపం పళ్ళు ఊడిపోతున్నాయి, తినలేకపోతుంది. అన్ని ఒకదాని తర్వాత ఒకటి టుపుక్ అని ఊడుతూ ఉన్నాయి ఐషానికి. ఇట్స్ ఓకే. అండ్ మళ్ళీ అవన్నీ బయటికి వెళ్ళి అన్ని కొనుక్కోనట్లు వచ్చాయి కదా, మళ్ళీ వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి మెల్లగా ఫ్రెష్గా స్నానం చేసేసి ఈవినింగ్ మా తమ్ముడికి కృష్ణుడి భజన ఉంది, అక్కడికి వెళ్దాము అనుకుంటున్నాం. ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్తాము, నేను భరత్. చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. నేను కూడా వస్తాను. నువ్వు ఆడుకోనీకి వస్తావు. చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఇట్స్ ఓకే. నేను అక్కడ కూడా ఏమి విషయాన్ని ఫోర్స్ చేయను, రా కూర్చో భజన, నువ్వు పార్టిసిపేట్ చేయట్లా అని చెప్తా, కూర్చోరా అని. బట్ పిల్లలందరూ ఆడుకుంటారు, తను కూడా ఆడుకుంటుంది. నీకు ఓన్లీ ఒక థింగ్ నేను గట్టిగా చెప్పేది ఏదిరా, నువ్వు చేయాల్సిందే అని చెప్పి చదువుకోవడం, ఇంకా టీవీ టైం అంతే కదా. 30 minutes వరకు నువ్వు 5 more minutes అంటే నేను నాపమంటా కదా. కారం ఉందా? నీ ఇంకొకమైనా పచ్చిమిరపకాయ వచ్చిందా చూస్తాలే, పచ్చిమిరపకాయలు తీసేస్తా.
నేను పెద్ద వేరే ఇట్లా ఏవి రెస్ట్రిక్షన్స్ అవి ఇవి ఏం పెట్టను కానీ ఆపను. ఇట్లా నేను కొన్ని చెప్తా ఇంకా బిగ్ అయ్యాక టీన్స్కి వచ్చాక ఇట్లా అని మా అమ్మ మాట్లాడుతుంటే మా అమ్మ చెప్తుంది ఆపేసేయి ఇక్కడ ఆపేసేయి, నువ్వే దానికి లేనిపోయిన ఆలోచన అని చెప్పేటట్టున్నావు ఆపే ఇక్కడ ఇట్లా అంటుంది. నాకు అన్ని ఓకే అనిపిస్తుంది, ఓకే ఏజ్ అప్రోప్రియేట్ ఏవైనా కానీ. బట్ చదువు కూడా మొక్క దగ్గర నో, స్కూల్ నుంచి వచ్చిన వర్క్ నువ్వు చేయాల్సిన తను చేస్తుంది 99% ఆఫ్ ద టైం. టచ్ వుడ్ నాకు ఆ విషయంలో అసలు ప్రాబ్లం లేదు. పాపం కూర్చొని చదువుకుంటది, తనకి ఇచ్చిన వర్క్ అంతా చేసుకుంటది. ఓన్లీ 1% చేస్తుంది ఎప్పుడైనా నో ఇప్పుడు నేను చాలా టైర్డ్ అయిపోయా అని చెప్పి కింద పడి దొరుకుతూ ఉంటది. బట్ నేను తనకి అలవాటు రావద్దు, ఇచ్చిన వర్క్ ఇచ్చినట్టు చేసేసుకుంటే పెండింగ్ ఉండదు కదా, ఏ రోజుది ఆ రోజు చేసుకుంటే అని చెప్పి ఆ ఒక్క దగ్గర చెప్తా చేయనానా చేసేసేనానా అని చెప్పి. ప్రాబ్లీ ఇండియన్ పేరెంట్స్ కి ఇట్ రన్స్ ఇన్ అవర్ బ్లడ్ అనుకుంటా, అది మనం పుట్టడమే అట్లా పుట్టేస్తాం అనుకుంటా చదువు దగ్గరకి వచ్చేసే వరకు. అండ్ నాకు మా ఆఫీస్ లో ఒకతను అడుగుతున్నాడు అట్లా తెలిసాక ఇట్లా ఇట్లా చెప్పి, ఐ డోంట్ నో, నా కూతురు హై స్కూల్, ఒక పాప హై స్కూల్ ఒకరు మిడిల్ స్కూల్, మోస్ట్ ఆఫ్ ద టాపర్స్ మీరే ఉంటారు, ఇండియన్సే ఉంటారు, మీరు ఏమి ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారు, నాకు ఎప్పుడు అడగాలి అనిపిస్తుంది మేము ఏది ల్యాక్ అవుతున్నామో మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి. సో ప్రాబ్లీ మనం వెనకలు పెడతాం కదా చదవాల్సిందే అని చెప్పి, అదే రీజన్ ఏమో. అండ్ ఆల్సో డెఫినెట్ గా మనం చదువు వరకు వచ్చేసే వరకు విల్ టేక్ టైం, మనం టైం తీసుకుని కూర్చోబెట్టి చదివిస్తాం, అవన్నీ చేస్తాం. అవతల వాళ్ళు చేయరా అంటే నాకు తెలియదు, నాకు ఫ్రెండ్స్ కూడా లేరు ఈ ఏజ్ పిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అని చెప్పి. అదే తమాషానికి నేను నన్ను అన్నిట్లో ఫ్రీగా ఉంటాం, నీకు ఏది కావాలన్నా మనం ఏదైనా చేస్తాం, బట్ నీ వర్క్ నువ్వు ఆన్ టైంలో ఫినిష్ చేయాలి అని చెప్పి. అంతే కదా శని? రెడీ అయిపోయావు నువ్వు? నేను రెడీ అయ్యా, నువ్వు డ్రెస్ మార్చుకొని. నేను ప్రసాదం చేశాక డ్రెస్ మార్చుకుంటా. ఇంకా టైం ఉందా? ఫస్ట్ ప్రసాదం వండుతున్నాను, అది అయిపోయాక డ్రెస్ మార్చుకుంటా. నేను ఒకటి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను హెలో షుగర్ అని చెప్పి. అది ఏంటంటే మనకు ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ లో ఉంటుంది, వ్యాక్సిన్ సర్వీసెస్, ఐబ్రోస్ అవన్నీ మంచిగానే ఉంటుంది అక్కడ. బట్ సమ్హౌ నాకు రెగ్యులర్ గా చేసే తను వెళ్ళిపోయింది మా దగ్గర నుంచి, అందుకే నేను అది వద్దు అని చెప్పాను. బట్ నేను ఆ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేయడం మర్చిపోయాను. సో అది అట్లా పడుతూ ఉంది, అది మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఆ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేయాలి అండ్ వేరే దగ్గర అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవాలి. That should be avocado oil. Olive oil. Oh, it's olive oil. Oliver ఓకే, పిజ్జా స్టార్ట్ చేద్దామా? Yep. సో ఫస్ట్ లేయర్ పిజ్జా క్రాస్ తీసుకుంటున్నా. నేను ఓపెన్ చేయనా? చేతులు జారిపోతున్నాయి. ఈ గ్రీన్ సాస్ వచ్చేసి బేసిక్ గా మన సిలాంట్రో చట్నీలా ఉంటదంట, చూద్దాం. అట్లే ఉంది అట్లే ఉంది. ఏం సాస్ అది? చిచిమోరా సాస్ అంట. చిమిచూరి. చిమిచూరి సాస్. Chimichurri. నువ్వు చెప్పింది ఏదో కుక్క బుర్ర అన్నట్టు ఉంది. ఓకే, సో పిజ్జా క్రస్ట్ మీద ఫస్ట్ లేయర్ వచ్చేసి గార్లిక్ స్ప్రెడ్ మంచిగా పెట్టుకుందాం. I want that. రే నువ్వు ఆగరా. I want red sauce. అరే ఫస్ట్ లేయర్ గార్లిక్ స్ప్రెడ్ వేసుకుంటే మంచిగా ఉంటదంట నాన్న. I'll make my own pizza. అది మొత్తం నువ్వే తినాలంట చెప్తున్నా, నీ ఓన్ పిజ్జాని. ఎందుకు నేనున్నా కదా కదరా. ఓకే, గార్లిక్ సాస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ బెల్ పెప్పర్, ఆల్మండ్ పెస్తో. Is it good, Amma? Try it. బాగుంటదంట నాన్న. Try some spoon. అషమ్మ ఏదైనా ట్రై చేస్తేనే నీకు తెలిసేది. నాకు కూడా తెలియదు కదా నాన్న, నేను ఓకేనా? ఎప్పుడు తినలేదు ఇవి. Okay, I'll do సో నేను garlic and చూసాను, then నీకు నాకు నాన్నకు నచ్చిద్దేమో ఈ టేస్ట్ అనిపించింది. karam ఉంటుందా? అమ్మ మంచివే చూసి చేస్తుంది. ఓకేనా? యూ కెన్ ట్రస్ట్ కారం అమ్మ. ఏమి ఉండదు నాన్న. పిజ్జా ఎక్కడన్నా కారం ఉంటుందా? Sauce ఉంది చెప్పారు. ఉండదురా, అది జస్ట్ కలర్ నాన్న, ఉండవురా ఇక్కడ ఏమి.
అదేదో మిర్చి దంచి పచ్చడి చేసినట్టుంది ఆ కలర్ ఏం ఇచ్చింది ఎవరు దంచలేదు ఏం చేయలేదు నువ్వే కంగారు పడాల్సిన అవసరం లేదు. అమ్మ, 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 అమ్మ. నా పాలిట అసలు నాన్న ఇది నాకు నాన్నకి ఈ క్రస్ట్ మేమిద్దరం బాగా తింటాము. నీకు ఇంత ఇట్లా పెట్టండి కొంచెం థిక్. వైట్ రెడ్ కావాలంటే అంతేనా? గ్రీన్ ఓకే. గ్రీన్ లుక్స్ టూ మచ్. ఇట్ లుక్స్ లైక్ ఏదో బ్రోకలీ రే ఆపరా నువ్వు ఆపరా రే. నా వల్ల కాదు భరత్ తింటాం. ఓకే ఇప్పుడు చీజ్ ఫైనల్లీ అట్లా గ్రేట్ చేయవా? అవసరం లేదు. సో మోజరెల్లా చీజ్ ఇది మీకు కాస్ట్కోలో కూడా దొరుకుతుంది. చిన్న చిన్న మోజరెల్లా చీజెస్ బాల్ కూడా ఉంటది అనుకుంటా. నేను ఎప్పుడు చూడలేదు. ఏం కావాలి? అది దానికి అది అది కూడా మోజరెల్లానే. అరే నీ పిజ్జా నువ్వే చేసుకోరా, మేము రాము. నేను నాలా తింటాను లేరా నా పిజ్జాని. నీ పిజ్జా నువ్వు ఒక్కదానివే చేసుకుని నువ్వే. నేను అన్ని కలర్స్ బెల్ పేపర్స్ తీసుకొచ్చా. ఆయిషాని నాకు వద్దు బెల్ పేపర్స్ అంది. సో నా దాని మీదే భరత్ దాని మీద వేసుకుంటున్నా బెల్ పేపర్స్. ఇది పనీర్ వర్షన్. తర్వాత ఎప్పుడన్నా వీకెండ్ కుదిరినప్పుడు నేను చికెన్ కూడా చేసుకుందాం అనుకుంటున్నా. సో అన్ని సాసెస్ సేవ్ చేసుకుంటా. చాలు టూ మచ్. ఇట్స్ ఓకే, మన ఇద్దరం తింటాంగా వెజ్జెస్. పెప్పర్స్ మంచిది. నువ్వెందుకు తినవురా? I don't like pepper. That's paneer. Paneer. My favorite. ఒక్క దాంట్లో 2 వచ్చాయా? ఒక్క దాంట్లో 2 క్రస్ట్ వచ్చాయి. అది మేడం బేక్ చేసుకుంటా అంది. This is my pizza crust. Yum in the tum tum. Okay. So more cheese. 425 degree Fahrenheit మీద 20 minutes బేక్ చేసుకోవాలి. I'm not baking mine. బేక్ చేసుకోకుండా తినరే పిజ్జాని. దేవుడా ఈ పిల్లతో నాకు అసలు తిప్పలు వస్తున్నాయి. What about this? అది సాలెడ్ కి అరుగుల దీని పైన సాలెడ్ కోసం. కింద పడింది దాంట్లో ఇయ్యకరా. సరే ఈసారి ఇంకొంచెం ఇది కట్ చేద్దాం. ఇట్లా ఎగ్జాక్ట్ గా ఫిట్ అవుతుంది. పర్లేదులే. బాగుంది రోజు. That's mine. నీదేరా ఇది కొంచెం నీకు కట్ చేస్తా షాని. No, I want a bigger one. I want the biggest one. అరే దానికి ఒక హాఫ్ వెయ్యి, మిగిలిన హాఫ్ అట్ పక్కకు పెట్టు. Why? Okay. నీకు కావాల్సినట్టే చేసుకో. ఇదిగో వైట్ సాస్. ఓకే రెడ్ సాస్ నీట్ గా స్ప్రెడ్ చేసుకో. Can you spread the sauce? Yeah. నువ్వు ఎక్కువ నీకు వేయను సాస్ నీకు కారం అట్లా అనిపించకుండా మంచిగా ఉంటుందని. ఎక్కువ స్వీట్ ఉంటుంది. సో పిజ్జా రెడీ అయిపోయినాయి బేక్ చేయడానికి. ఇది ఆయిషానిదే. క్యాలరీస్ చాలా దండిగా వస్తాయి. ఇది సాలెడ్ కోసము దానికోసం కొద్దిగా ఆలివ్ ఆయిల్ డ్రెజిల్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. రెగ్యులర్ సాలెడ్స్ లో కూడా తింటారు. భరత్కి నచ్చుతుంది, తను అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాడు ఎప్పుడైతే సాలెడ్ చేసుకోవాలి అనుకుంటాడు.
రోస్టెడ్ మష్రూమ్, క్యారమలైజ్డ్ ఆనియన్స్. నైఫ్ తీసుకురా. Hey, careful. ఏం It's going to be very hot. That's what I told you. నైఫ్ ఎట్లుంది? చాలా కాలుతుందేమో. కలుతుంది. జాగ్రత్త. Eat it. బాగుందా? బాగుంది. టాప్ ఇట్ విత్ అరుగుల్లా. జాగ్రత్త, నాకే భయం అవుతుంది. చాలా బాగుంది. బాగుందా? చేసుకోవచ్చు మనం ఇంట్లో. ఇంట్లో చేసుకోవచ్చు. నాకు ఆ గ్రీన్ సాస్ బాగా నచ్చింది. దాని టేస్ట్ ఎక్కువ డామినెంట్ గా తెలుస్తుంది. చిమిచూరి. అండ్ ఇంకా మీరు మీ చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఆలివ్స్ బాగుంటాయి అనుకుంటా. ఐషు తినడానికి. అదేలే, నార్మల్ గా చెప్తాను. ఐషాని తినేటట్టుగా తీసుకొని వచ్చా. చాలా నచ్చింది. ఇంట్లో కంపల్సరీ చేసుకుంటా. ఇన్స్టెడ్ ఆఫ్ తెచ్చుకోవడం కన్నా ఇది ఫన్ కూడా అనిపిస్తుంది. తను కూడా బేక్ చేసినట్టు, తన పిజ్జా తనే చేసుకున్నట్టు అనిపిస్తుంది కదా. బట్ క్రస్ట్ దగ్గర నుంచి ఎవ్రీ సింగిల్ థింగ్ అయితే నాకున్న బిజీ స్కెడ్యూల్లో నేను చేసుకోలేను. సో ఈ ఆప్షన్ నాకు మంచిగా అనిపించింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు దీన్ని ఇటాలియన్ పిజ్జా అంటే కాదు, దిస్ ఇస్ వెరీ క్లోజ్ టు ఇండియన్ పిజ్జా లాగే. ఇది చాలా వైరల్ అయింది, ట్రేడర్ జోస్ పిజ్జా. బట్ దీని టేస్ట్ ప్రతి సిమిలర్, మన పిజ్జా లాగా అలా అనిపిస్తుంది. చాలా బాగుంది. నేను భరత్ ఐషాని మంచిగా పిజ్జా ఎంజాయ్ చేసేస్తాము. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై టుడేస్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ ఆల్ మై నోటిఫికేషన్స్. Bye bye.